వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము సద్ద బూరెలు చేసుకుందామండి. పాతకాలంలో ఇవి బాగా యూజ్ చేసేవాళ్ళు సద్దల్ని. ఇప్పుడు మనం మర్చిపోయినామండి. అందుకని ఇప్పుడు ఇవి బలం, చాలా మంచి బలం అండి ఇవి. మనం కూడా వీటితో కొన్ని పదార్థాలు చేసుకుంటే మంచిదండి. అప్పట్లో సంగటి అని చేసుకొని తినేవాళ్ళండి. ఇప్పుడు మనం చాలా తగ్గించేసాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లాగా మనం స్నాక్స్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, సద్దలు ఇవి. సద్దల్ని మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము సద్దల్ని. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. పట్టిన పిండిని కూడా మనం జల్లెడ పెట్టి జల్లించుకోవాలండి. ఈ విధంగా మొత్తం జల్లించుకుంటూ మళ్ళీ వచ్చిన నూకని మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సద్దలన్నీ కూడా మెత్తగా పిండి అయ్యే వరకు పిండి పట్టుకొని జల్లెడ పట్టుకోవాలండి. చూడండి, ఇట్లాగ మెత్తగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇట్లా మెత్తగా పట్టి పెట్టుకొని ఇది మనం కొలత పెట్టుకోవాలండి పిండిని. ఇది ఒక బౌల్ నిండా వచ్చింది. ఒక కప్పు నిండా ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే సద్దలు స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వీట్ పడదండి. అందుకే నేను 3/4 అంత తగ్గించి 3/4 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు బెల్లంని స్టవ్ మీద కడాయి పెట్టేసి బెల్లం వేసేసి కొంచెం వాటర్ వేసేస్తే ఈ బెల్లం కరిగే వరకు ఉంటే చాలండి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే చాలు. ఎందుకంటే బెల్లం ఇట్లా ఉండలేసి కలిపితే బాగుంటుంది కాబట్టి బెల్లంగా కరగబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చేసుకోవడం. చూడండి, మొత్తం బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో ఎలాచి పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంతా ఎలాచి పౌడర్ వేసుకోవాలండి. స్వీట్ కాబట్టి ఎలాచి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని వేసేసుకుందామండి. ఈ సద్దపిండి మొత్తం కూడా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా పిండి వేసి మనం ఉండలు లేకుండా మంచిగా కలపాలండి. ఈ బెల్లం పాకం మొత్తం కూడా పిండికి పట్టాలి. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చండి. ఇప్పుడు కాలుతుంది కాబట్టి స్పూన్తోనే కలపాలి. ఎందుకంటే బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి కలిసే వరకు కలిపేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి మనం. దీంట్లో కొంచెం మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా బాగుంటాయి. కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 చెంచాలంత నెయ్యి వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మంచిగా చల్లారి పెట్టేసుకుందాం. పక్కగా పెట్టి చల్లారిన తర్వాత మనం సద్ద బూరెలు చేసుకుందామండి. చూడండి, సద్ద బూరెలు ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలాగా ఈ విధంగా తట్టుకోవాలండి. సేమ్ మనం అరిసెలు చేసినట్టే అనుకోండి. ఈ విధంగా తట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాలిన తర్వాత మనం బూరెలు వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలి మనం. ఇలా మంచిగా పొంగుతాయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇది కరెక్ట్ అండి. ఈ విధంగా చేసుకోవాలి. అసలు తింటుంటే సూపర్గా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, ఇదే రకంగా మనం అన్నీ కూడా ఒక్కొక్కటి చేసేసుకుంటూ వేసేసుకోవచ్చండి. ఒక 2-3 చేస్తేనేమో చాలా వేసుకోవచ్చు. ఒక్కొక్కరమే చేసుకోవాలన్నప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి ఇవి. ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది వేడి చేసిన బెల్లం వాటర్లో వేసినాం కాబట్టి మనం పిండి కూడా కొంచెం ఉడికినట్టు అవుతుంది ఇది. అందుకని త్వరగా వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టదండి. ఇలా వేస్తూనే ఉంటాం, అలా తీస్తూనే ఉంటామండి. ఇవి అంత ఫాస్ట్గా అయిపోతాయి, ఫాస్ట్గా పొంగుతాయండి మంచిగా. ప్రతి బూరె కూడా పొంగుతుందండి. అందుకే బూరెలు అంటారు వీటిని, సద్ద బూరెలు. వీటి పేరే సద్ద బూరెలు అండి. తింటే మాత్రం నడుములకు కానీ వాటికి అన్నిటికీ మంచిది. మన నానమ్మల కాలంలో మాత్రం మంచిగా అన్ని రకాలు చేసుకునేవాళ్ళండి. దీంతో సంగటి చేసుకునేవాళ్ళు. ఇంట్లో ఏదైనా సరే అప్పట్లో ఎక్కువ పండేటివి కాబట్టి ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం రాను బాగా తగ్గించేసాము ఇవి. కాబట్టి అప్పుడప్పుడు స్నాక్స్ రూపంలో చేసుకొని తింటే పిల్లలకు మంచిదండి. ఇది చూడండి, రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చాయి, అసలు మంచిగా ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎంత స్మూత్గా ఉన్నాయి అసలు. చూడండి, నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత బాగున్నాయి. అంత టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. ఇవి చాలా బాగా వచ్చాయి. తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.